ఈ మధ్య సోషల్ మీడియాలో హెయిర్ గ్రోత్కి మంచిది అంటూ ఫ్లాక్ సీడ్స్ని బాగా ట్రెండ్ చేస్తారు. అదేనండి అవిసె గింజలు. కానీ అలా అవుట్ సైడ్ హెయిర్కి అప్లై చేయడం వల్ల రిజల్ట్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ అది మీ చాయిస్కే వదిలేస్తున్నాను. కానీ మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇవాళకి రేపటికి కాకపోయినా కొద్ది రోజులకి రిజల్ట్ అయితే ఉంటుంది అని నా ఒపీనియన్. మీరేమంటారు? సో దానికోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే కారం పొడి ట్రై చేద్దాం అనిపించింది. సో దానికోసం అయితే ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు కరివేపాకు వేసుకొని దాన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పావు కప్పు ధనియాలని కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీని తర్వాత హాఫ్ కప్ అవిసె గింజల్ని కూడా తీసుకొని ఇవి కూడా బాగా చిటపట్లాడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇది కూడా అలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వుల్లో బాగా కాల్షియం ఉంటుంది కాబట్టి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 4 చింతపండు రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కూల్ అయిన తర్వాత మనం వీటిని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి, మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. నువ్వులు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. నువ్వుల్ని ముందే యాడ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ బయటికి వచ్చి కారం పొడి అనేది ముద్దగా అయిపోయే ఛాన్స్ ఉంది. సో ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పౌడర్ చేసుకొని లాస్ట్లో నువ్వులు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనము మిక్సర్లో బ్లెండ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరిపోయిన కారం పొడిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి రోస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.